ఎన్ని ఏళ్ళ రాజకీయంలో ఈరోజు పార్టీ చేంజ్ అవ్వడం అంటే ఇలా కొంచెం బాధగా ఉండి ఉండొచ్చు. అయినప్పటికీ ఎట్లా ఉంది సార్, ఇప్పుడు కొంచెం ఫ్రీ అయినట్లు ఉందా, ఎట్లా అనిపిస్తున్నారు? అంటే దీన్ని ఒక విధంగా పార్టీ మారినట్టుగా భావించడం వీల్లేదు. నువ్వు ఏదైనా ఒక అధికారిక హోదా కలిగి ఉండి రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించినప్పుడు మాత్రమే అది పార్టీ ఫిర్యాదు కిందికి చర్చించడం జరుగుతుంది. ఇక్కడ ఏమైపోయింది, నా సుదీర్ఘ రాజకీయ అనుభవం కాంగ్రెస్ పార్టీతో అనుబంధం కలిగి ఉన్నప్పటికీ కూడా వాస్తవంగా రాజ్యాంగబద్ధంగా ఏ హోదా కలిగి లేకున్నప్పటికీ గతంలో నేను పార్టీకి అందించిన సేవలను పరిగణలోకి తీసుకొని నాకు పార్టీలో కల్పించాల్సినట్టుగా గౌరవప్రదమైన గుర్తింపు, నాతో పాటుగా ఈ ప్రాంతంలో జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఏదైతే ఉందో పార్టీ బలోపేతం కొరకు కృషి చేసినట్టుగా కార్యకర్తలు ఉంటారు, అభిమానులు ఉంటారు. వారికి లభించాల్సిన హక్కులు శిరువభిలాష వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు కల్పించడమే కానీ, ప్రభుత్వ పరంగా నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు కల్పించడమే కానీ ఇవన్నీ కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి యొక్క కార్యకర్తలు కాదని, నాయకత్వాన్ని కాదని, పార్టీకి సంబంధం లేని కనీసం పార్టీలో సభ్యత్వం కూడా లేనటువంటి వారికి అవకాశాలు కల్పించడం పట్ల కొంత ఈ ప్రాంతంలో కాంగ్రెస్ కార్యకర్తలు నిరాశ నిస్పృహ చోటు చేసుకోవటం, ఒక విధమైన అసంతృప్తి చోటు చేసుకోవటం, మానసికంగా ఏదైతే ఉందో కొంత ఆందోళన గురి కావటం, సరే ఇవన్నీ దృష్టి హైకమాండ్ దగ్గరికి పోయి ఫైట్ చేసేంత వెసులుబాటు కూడా ఉంది రాజకీయంలో, చాలా సీనియర్. ఇదంతా హైకమాండ్ అంటే రాష్ట్ర రాజకీయాలే కాకుండా మీరు ఢిల్లీకి కూడా వెళ్ళి చెప్పే అవకాశం ఉంది. అలాంటి ప్రయత్నం ఎప్పుడైనా చేసినారు? నేను హైకమాండ్కు లిఖితపూర్వకంగా వారి దృష్టికి తీసుకెళ్ళానే. దే డిడ్ నాట్ టు కేర్ ఆఫ్ ఇట్. వాళ్ళు ఏమైపోయింది, తెలంగాణ రాష్ట్రం అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అది ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అప్పగించినట్టు అయిపోయింది. వాళ్ళ సామంత రాజ్యం అంటారు కదా, అట్లా అయిపోయింది అన్నట్టు. ఇక్కడ ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయిపోయింది. సార్ అట్లా ఉండదు కదా సార్, హైకమాండ్ అంటే కింద స్థాయి వాళ్ళు రాష్ట్రాల్లో తప్పు చేస్తే చర్యలు ఉంటాయి. అలాంటి కాంగ్రెస్ చూసినాం, ఇప్పుడు అలాంటి కాంగ్రెస్ లేదా? లేదు బా. ఇప్పుడు ఎందుకంటే జాతీయ స్థాయిలో పార్టీ కొంత బలహీనమైపోయింది. జాతీయ స్థాయిలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ బలహీనమైపోయిందో రాష్ట్రాల పార్టీ ఆర్గనైజేషన్పై పట్టు కోల్పోయి, దాని తగ్గట్టు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయనట్టు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఒక ఎన్డీఏ ప్రభుత్వంతో కొన్ని సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం, చంద్రబాబు నాయుడు గారు మధ్యవర్తిగా ఓ విధంగా ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం చంద్రబాబు నాయుడు సూచన మేరకే నడుస్తున్నట్టు కనబడుతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంపై పట్టు కోల్పోయి, కాబట్టి ఇక మరి అధికారంలో ఉన్న పార్టీ పట్టు కోల్పోవడం అని అంటే అది ఎట్లా సార్? అంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నది, జాతీయ స్థాయిలో అధికారం లేదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే వీరుంటుండే. నెక్స్ట్ తెలంగాణలో కాంగ్రెస్ ఉంటుందా సార్, బతికుండే పరిస్థితి? చూస్తూ ఇప్పుడు ఉన్న పరిస్థితి చూస్తుంటే మాత్రము అసలు ప్రజలు మార్పు కోరుతున్నారు. ప్రజలు మార్పు కోరుతున్నారు. ఇప్పుడు ఆనాడు ఏదైతే ఉందో కేసీఆర్ గారి పాలన పట్ల మార్పు కోరడానికి 10 సంవత్సరాలు పట్టిందే. అంతకంటే మెరుగైన పాలన వస్తుందని చెప్పని భావించారు. కానీ రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన 2 సంవత్సరాలు చూసిన తదుపరి ఏదైతే ఉందో ఇలా రేవంత్ రెడ్డి గారి స్థానంలో మళ్ళీ కేసీఆర్ వస్తేనే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన ప్రజల్లో తలెత్తింది. అందుకే రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలి, కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి, అది వచ్చేసింది ప్రజల్లో ఇంత తొందరగా షార్ట్ పీరియడ్. అంటే ఏమేమి సార్ రేవంత్ రెడ్డి ప్రస్తుతం నేను అన్నీ చేస్తున్నా, కోటీశ్వరాలను చేస్తా, అదే అని పెద్ద పెద్ద వర్డ్స్ కూడా మీకు ఎయిమ్స్ ఉన్నాయి. కానీ మేము ఏదో అప్పుల పాలు అయినామో, మమ్మల్ని చూస్తే కనీసం
చెప్పులు కూడా మా చెప్పులు చూస్తేనే దొంగలా చూస్తున్నారు అనే వర్డ్స్ వాడుతున్నాడు. మరి అదే కదా నాయన, ఇప్పుడు మనం ఎన్నికల్లో ప్రణాళిక ఇచ్చినాం. ఇప్పుడు గత ప్రభుత్వం ఏదైతే ఉందో అన్నాడు కేసీఆర్ గారు రైతు బంధు పెట్టుబడి సహాయం ఎకరా 10,000 కల్పించింది. మనం 15,000 ఇస్తామని చెప్పాను. నువ్వు 15,000 కాదు కదా, 10,000 కాదు కదా, అసలు 3 పంటలు ఎగొట్టిండు. ఇప్పుడు రబ్బీ, ఇప్పుడు సీజన్ హార్వెస్టింగ్ వచ్చింది, పంటలు కోతకొచ్చే సమయం వచ్చింది. ఇంతవరకు ఏదైతే ఒక ఎకరానికి కల్పించి ఇంకో ఎకరానికి రేపటికెళ్ళి కల్పిస్తా అని చెప్పి అంటుండు. ఎంత కమతం ఉన్నా నేను 2 ఎకరాలకి ఇస్తా అంటుండు. ఎంత కమతం ఉన్నా కానీ పెన్షన్లు ఏదైతే ఉన్నదో ఆ ఉమ్మడి రాష్ట్రంలో 200 రూపాయల పెన్షన్ కేసీఆర్ గారు మొదటి సంవత్సరం దాన్ని 1,000 రూపాయలు చేసిండు, రెండవ సంవత్సరం 2,000 రూపాయలు చేసిండు. అంటే 200 ఈ మేడ్ ఇట్ 2,000. ఎస్ ఇంక్రీజ్ ఇట్ టు 10 times. ఇప్పుడు ఈయన 2,000 4,000 చేస్తా అన్నాడు. ఇంత కొత్త పెన్షన్ దిక్కు లేదు. అంటే ఇప్పుడు ఒక మా అబ్బాయి బేబీ పుట్టాలంటే 9 నెలల ప్రాసెస్ ఉంటుంది, ఉత్తీర్ణ అవుతుందా కాదు అని ఒక ఎగ్జాంపుల్స్ కూడా చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు నిజమే, నేను 9 నెలలు ఇప్పుడు ఏమైపోయింది, 30 నెలలకు వచ్చింది. హాఫ్ ఆఫ్ ది పీరియడ్ ఈజ్ ఓవర్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఇచ్చినటువంటి ఒక మ్యాండేట్ ఏదైతుందో ఓ సగం సమయం గడిచిపోతుంది. సగం సమయం గడిచిపోయినా కానీ ఏదైతుందో మరి నేను ఇంకా చేయలేకపోయినా అన్నట్టు దానికి ఎవరు జవాబు చెప్పాలి? ఎన్ని ఇబ్బందులు పడ్డారు సార్ కాంగ్రెస్లో ఉండి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా? ఏ విధంగా ఎన్ని ఇబ్బందులు పడ్డారు సార్? అంటే వాస్తవంగా కూడా ఫర్ లాస్ట్ 20 months నేను మానసికంగా తీవ్ర ఆందోళనకు గురైనాయి. నేను ఏదైతుందో బిట్వీన్ 94 to 2004 మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి ఉండేది. ఏనాడు ఉప ఎన్నికలు ఏదైతుందో 96లో దేశంలోనే ఒక ప్రతిపక్ష పార్టీ ఉప ఎన్నికల్లో 54,000 మెజారిటీతో గెలవడం అంటే అది ఊహించరాదని చెప్పండి. ఐ గాట్ పోల్డ్ 73%. 10 ఏళ్ళు పోరాటం చేశా. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. 10 ఏళ్ళు, 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పోరాటం చేసిన. మొత్తం ఉమ్మడి తెలంగాణ రాష్ట్ర జిల్లాలలో నేను ఏకైక శాసనసభ్యుని అవుట్ ఆఫ్ 32 అసెంబ్లీ సెగ్మెంట్స్. 5 సంవత్సరాలు ఏదైతుందో శాసన మండలిలో ఏకైక శాసన మండలి సభ్యుని కాంగ్రెస్ పార్టీ. నేనే నాయకుని, నేనే సభ్యుని. 10 ఏళ్ళు టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ఏదైతుందో పోరాటం చేసింది. 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాం లోపల పోరాటం చేశారు. మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ప్రభుత్వం అధికారానికి వస్తుందో వీళ్ళు ఈ ప్రాంతానికి కొంత సేవ చేయాలనే ఒక భావన కలిగి ఉండడం సహజమే కదా. 20 ఏళ్ళు నేను ప్రతిపక్ష పార్టీ ఉండి పోరాటం చేశాను. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఇబ్బంది పడరా సార్? లేదే, నాకు ప్రజల పక్షాన నిలబడ్డ పోరాటం చేశాను నేను. అందుకే వచ్చినాక ఇబ్బంది పడ్డా. ఇప్పుడు అందుకే నేను స్వేచ్ఛ కోరుకున్నా. వీళ్ళు ఎవడైనా కానీ ప్రతిపక్ష పార్టీకి అధికార పార్టీని చేరాలని చెప్పి భావిస్తారు. నేనైతే ఇంకా 2.5 సంవత్సరాల అధికారం ఉండే అవకాశం ఉండగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఐ లెఫ్ట్ ఇట్. ఇవన్నీ ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా సమస్యల పరిష్కారాన్ని పోరాటం చేయాలి. దానికి అనువైన వేదిక ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం చెప్పని ఎంచుకొని నేను బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నా చెప్పంటాను. వీళ్ళు కేసీఆర్ గారు ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నేత. ఓ 10 సంవత్సరాలు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు పొందినటువంటి ఒక రాష్ట్రంగా నిలబెట్టిండా. రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్ళ గుర్తింపు పోడగొడుతున్నారు. దాన్ని తిరిగి పొందే విధంగా పునర్నిర్మాణం చేయడానికి వరకు ఏదైతుందో వీరు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి బీఆర్ఎస్ పార్టీలో చేరి ఏదైతుందో నేను ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయాలని భావిస్తాను. సార్ కాంగ్రెస్ చెప్పాలనుకుంటే, హైకమాండ్కి చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు సార్? రాహుల్ గాంధీ ఫ్యామిలీకి కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, వీళ్ళందరికీ ఏం చెప్తారు? ఏమైంది, వాళ్ళు పట్టు కోల్పోయినరు. మీ ఆలోచన విధానం ఇక్కడ అమలు కావటం లేదు. రాహుల్ గాంధీ గారు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అని చెప్పని రాజ్యాంగ నిబంధనలను ఉట్టంకిస్తారు. అసలు రాజ్యాంగమే కనబడటం లేదు, రాజ్యాంగ నిబంధనలు కనబడటం లేదు.
ముందు అది అమలు చేపియండి. నేను ఒకటే కోరుతున్నాను అధిష్టానాన్ని. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏ రాజకీయ నిబంధనల గురించి మాట్లాడుతున్నారో, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, లెట్ ఇట్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ హిజ్ ఓన్ స్టేట్ తెలంగాణ. అలా బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తానరే. మీరు విద్యా ఉద్యోగాలను కల్పించడం ఏదైతుందో చట్టబద్ధంగా కొంత ఇబ్బందులు ఎదురవుతుండొచ్చు. కానీ నిధులు కేటాయింపు చేయండి, ఎవరు కురవృత్తులు ప్రోత్సహించండి, నిరుద్యోగ యువతకు ఏదైతే స్వయం ఉపాధి పథకాలు కల్పన చేయండి. ఫీజు రీంబర్స్మెంట్ లేదు, విద్యతో భవిష్యత్తు కోల్పోతున్న అంధకారం కాబోతుంది. బేసిక్గా మనం ఎవరి గురించి ఆలోచన చేయాలి? విద్యార్థులు, నిరుద్యోగ యువత. అటు విద్యార్థులు ఉద్యోగాలు ఇచ్చినామంటున్నారు కదా సార్. ఇప్పుడు వాళ్ళు ఇస్తామని మొదటి సంవత్సరం 2 లక్షలు, తర్వాత 1 లక్ష, 3 లక్షలు ఇచ్చినమని చెప్పేటి 60,000, వాస్తవంగా కల్పించినవి 17,000. వాస్తవంగా కల్పించినవి 17,000. సార్ ఇది ఓకే సార్. ఇప్పుడు మీరు సభ పెట్టినారు, ఇక్కడ రేపు సభ జరగబోతుంది. ఈ సభను కూడా అడ్డుకోవడానికి హైవేల్ లాంటి రోడ్లను కూడా తీసేయడం, ఇలాంటి ఇబ్బందులు ఎట్లా చూస్తారు? ఒకటి బాబు, అధికార పార్టీ కాబట్టి కొన్ని ఆటంకాలు ఏర్పడతారని చెప్పిన ప్రయత్నం చేస్తారు, జరుగుతున్నాయి ఇక్కడ. ఇప్పుడు హైవే మీద వంతెన నిర్మాణం చేయడానికి ఏదైతుందో వాళ్ళు 2 సంవత్సరాలుగా దాని గురించి పట్టించుకోలేదు. ఇక్కడ ఏదైతుందో సభ ప్రకటింపజేయబట్టంతో ఏదైతుందో దాని ఉన్న తొలగిస్తే ముందైతే దాన్ని డైవర్షన్ వేయాలి. డైవర్షన్ లేదు. సరే, వాళ్ళ ఆటంకాలు ఏమి ఏర్పాటు చేస్తారు, ఇన్ని ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి పాలిటిక్స్ చేయడం ఎట్లా చూస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక అప్రజాస్వామ్యవాది. ఆయన ఏమనుకుంటుండే, ప్రభుత్వం అంటే ఇదొక ఆయన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనుకుంటుండే, ఇదొక ఆయన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనుకుంటుండు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యత ప్రభుత్వం ప్రజాస్వామ్యంగా పనిచేయాలి. నువ్వు అప్రజాస్వామికంగా వీళ్ళ నిబంధనలు ఉల్లంఘిస్తా అని చెప్పి అనుకుంటే చట్టాలు ఉన్నాయి. సార్